హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను వేసిన నిలువు పందిరికి బీరకాయలు బాగా కాసాయి. ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. మన తోటలో వచ్చిన కొన్ని కూరగాయలని. చాలా హైట్ ఉంది, దాదాపు ఒక 34 సెంటీమీటర్ లాంగ్ స్కేల్ అంత పొడవు ఉంది. చూడండి, ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేద్దామండి. వచ్చేసింది. 2 కాయలు హార్వెస్ట్ వచ్చేసింది. ఇంకా మంచి పూత పిందెలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 కాయలు మనం నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్కి వస్తాయి. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక కాయ ఉంది. ఇది మా బుడ్డమ్మాయికి పువ్వు, చాలా బాగుంది కదా. ఇంత ద్రాక్ష మొక్క ఎంత హెల్దీగా ఆరోగ్యంగా మంచిగా ఉందో, చాలా బాగుంది. ఎప్పుడు ద్రాక్ష కాయలు వేస్తే చూడాలి. బెండకాయలు చూడండి, లేతగానే ఉన్నాయి. చూడండి, ఇంత పెద్ద కాయ అయినా సరే లేతగానే ఉన్నాయి. చూడండి, మనకు కూడా కొన్ని బెండకాయలు పాడైపోతాయి. చూడండి, ఇలా వంక తిరుగుతూ ఉంటాయి. ఇలా ఈ వంక తిరగకుండా ఉండేందుకు వాళ్ళు ప్రతిరోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి ఇలా బెండకాయలకు ముందు కొడుతూనే ఉంటారు. మనమైతే ఏం కొట్టాం, బాగున్న కాయలు కోసుకుంటాం. ఇప్పుడు కొన్ని కాయలు ఇలా పోతూ ఉంటాయి. అవి మాత్రం ఫ్రెష్ బాగుంటాయి. మొత్తం కాయలు మొత్తం కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఈ చెట్టుకి ఒక కాయ ఉంచాను. చూడండి, అంత పొడవుగా పెద్దగా ఉంటుంది. విత్తనాల కోసం ఉంచాను ఈ కాయని. చెట్టుకే ఎండిపోద్ది. అలా 2 కాయలు ఉంచాను. ఇక చూడండి, చెట్టుకి ఎలా ఎండిపోయిందో. ఇది బెండకాయ చూడండి, చాలా పొడవు ఉంది. ఈ చెట్టుకే ఎండిపోయింది. వీటి నుంచి విత్తనాలు మనం తీసి మళ్ళీ నెక్స్ట్ మన తోటలో పెంచుకోవచ్చు. ఈ కాయ బాగా పొడవుగా లావుగా మంచి ఏపుగా పెరిగింది. అందుకని ఈ కాయని విత్తనాలకు వదిలేశాను. ఇది ఇంకా బాగా ఎండాలి. ఎండిన తర్వాత విత్తనాలని మళ్ళీ మన తోటలో వేసుకోవచ్చు. టమాటాలు ఇప్పుడే వస్తున్నాయి. ఉన్నాయి, టమాటా పూత పడుతుంది. పూత కాయ అన్నీ ఉన్నాయి. ఇలా 2 సార్లు దాకా ఉన్నాయి మనకి. ఇటు కూడా పెట్టాను. ఇది కొంచెం లేటుగా పెట్టాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇవి చామంతి మొక్కలు. ఇలా వచ్చినప్పుడు ఈ పైన ఇలా తుంచుతారు. ఇలా తుంచితే ఇప్పుడు మన చామంతి మొక్క ఎలాగైతే పక్కన అలా వచ్చేసిందో శాఖలుగా, అంటే ఇంకా చెట్టు ఎక్కువ అభివృద్ధి చెందిద్ది అనమాట. పక్కలకు కూడా కొమ్మలు వేసి అలాగా వచ్చేసిద్ది. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది, కొమ్మలు అలాగా ఈ బంతి మొక్కలు కూడా అలా వచ్చేస్తాయి. పైన కనుక చిగురు కనుక కొన దుంచేస్తే అప్పుడు ఈ చెట్టు పెద్దగా ఉండి పెద్ద బుషీగా ఎక్కువగా మనకి బంతిపూలు రావడానికి అవకాశం ఉంది. ఈ బంతిపూలు మన తోటకి రక్షణగా కూడా పనిచేసిద్ది. ఎలాగంటారా, మన తోటకి వచ్చే చీడపీడలు అంటే పురుగులు, ఇలా చిన్న చిన్న దోమలు ఏవైనా సరే ముందు ఎక్కువగా పుష్పాలను ఆకర్షిస్తాయి అన్నమాట.
అందువల్ల మనం డైరెక్ట్గా ఇలాంటి మన కూరగాయల మీద పడకుండా పురుగు డైరెక్ట్గా ఆ పూల మీదకి వెళ్ళి ఆ పూలలో ఉన్న మకరందాన్ని తినుకుంటా ఇంకా మనకు పక్కన ఉండే కూరగాయల చెట్ల మీదకి దాదాపు రాకుండా ఉంటాయి. అందుకని చెప్పి వీటిని బంతిపూలని ఇంతకుముందు పాత రోజుల్లో మా తాతగారు ఇలా వ్యవసాయం చేసే రోజుల్లో కూడా ఆయన పంట మధ్యలో అక్కడక్కడ బంతి పొక్కలు వేసేవాళ్ళు. మేము కూడా అందుకనే ఇప్పుడు నా తోటను రక్షించుకోవడానికి బంతిపూలు ఇట్లానే మనం పూజకి ఉపయోగపడతాయి, అలాగనే మన తోట రక్షణకు కూడా ఉపయోగపడతాయి. మన తోటలో గోడు చిక్కులు మొక్కలు కూడా ఉన్నాయి. గోడు చిక్కులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎలా వస్తాయి చూస్తారా, ఎలా ఉంటాయో గోడు చిక్కుడు చూడండి. చూసారా మంచి లేతగా ఉన్నాయి. అంతే లేదంటే ఇట్లా చూస్తే చూసారా ఎంత లేతగా ఉన్నాయో, పెద్దగానే ఉన్నాయి చూడండి. ఎన్ని చూడండి పైన ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ నిదానంగా ఇలా వచ్చేస్తాయి. మన దాదాపు 2 చెట్లు కోసుకుంటేనే మన కూరకు వచ్చేస్తాయి. గోడు చిక్కుళ్ళు కోసాము, బీరకాయలు కోసాము, బెండకాయలు కూడా కోసాము. కొద్ది కరివేపాకు తీసుకెళ్దాం. కొంచెం తుంచుకున్నాం. పప్పులోకి కొంచెం మునగాకు, దీన్నే మనం గోరువెచ్చని నీటిలో కూడా మరిగించుకొని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి మన తోటలోని మునగాకు పప్పులోకి చాలా ఫ్రెష్గా ఎంత బాగుంది చూడండి. అసలు పురుగు లేకుండా ఆకుకి మునగాకు ఎంత మంచిదో మీకు ఐడియా ఉంది కదా. అలాగే మంచి బీరకాయలు కూడా ఉన్నాయి, లేత బీరకాయలు చూడండి మెత్తగా ఉన్నాయి. ఈ 2 ఫ్రెష్గా అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఇది కర్రీ పెట్టుకుంటే అసలు బీరకాయ కూర భలే ఉండిద్ది. అలానే బెండకాయలు ఒక పూట ఫ్రైకి సరిపోతాయి. చూడండి గోడి చిక్కుళ్ళు కర్రీ వచ్చేసింది ఒక పూటకి. అలానే కొంచెం కరివేపాకు, మంచి వాసన వస్తుంది. రైట్, ఇవి మన తోటలోని కూరగాయలు. ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదని చెప్పి కోయలేదు. మీకు అలా చూపిస్తాయి ఇప్పుడు చూడండి. పచ్చిమిర్చి కూడా వస్తున్నాయి. మనకు అవసరాన్ని బట్టి కోసుకుంటున్నాం. బయట విపరీతంగా పురుగు మందులు కొడతారు ఈ పచ్చిమిర్చికి. మిగతా కూరగాయలతో పోల్చుకుంటే ఈ పచ్చిమిరపకాయలకి విపరీతంగా ఉంటుంది పురుగు మందులు. కానీ మనం ఒక 2 సార్లు దాకా పెట్టాము మన తోటలో. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.